ఈ రాసులకు భోగ భాగ్యాలు. డబ్బంటే లెక్కే లేదు. ప్రతి మనిషి తన జీవితాన్ని ఆనందంగా గడపడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు అవసరమని భావిస్తాడు. అందుకనుగుణంగా కష్టపడి సంపాదిస్తాడు. వాటిని ఖర్చు చేస్తూ విలాసవంతంగా జీవించడానికి ప్రాధాన్యత ఇస్తాడు. మరికొన్ని రాసుల వారి దగ్గర డబ్బు బాగా ఉంటుంది. వీరు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటారు. ఎంత ఖర్చు పెడుతుంటారో వీరికే లెక్క ఉండదు. అంత ఖర్చు పెడుతున్నా వీరి దగ్గర డబ్బులు భారీగానే ఉంటాయి. ప్రధానంగా 5 రాసుల వారికి మాత్రం డబ్బంటే లెక్కే ఉండదు. ఆ రాసుల వారు డబ్బును ఎలా ఖర్చు పెడతారో తెలుసుకుందాం. వృషభ రాశి డబ్బును భారీగా ఖర్చు చేస్తుండటం వల్ల వీరి దగ్గర డబ్బు నిల్వదు. విలాసవంతంగా జీవించడానికే వీరు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాటు భౌతిక సుఖాలు కావాలనుకుంటారు. ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా వెంటనే ఖర్చు పెడతారు. మృగశిరలోకి బృహస్పతి. ఈ రాసుల ఇంట్లోకి కుబేరుడు మిథునరాశి. తమ తెలివితేటలతో ఈ రాసుల వారు డబ్బులను సంపాదిస్తారు. ఖర్చు భారీగా ఉండటంతో ఆ స్థాయిలో పొదుపు చేయలేకపోవడం వల్ల భవిష్యత్తులో డబ్బు రాబడి ఉండదు. వీరంతా తాము గొప్పవారమని చెప్పుకునేందుకే ఉన్న డబ్బును కరిగిస్తుంటారు. సింహరాశి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని కావాలనుకోవడం వల్ల డబ్బును విపరీతంగా ఖర్చు పెడతారు. దీనివల్ల సంపద నిలవదు. సూర్యుడి అనుగ్రహం మాత్రం ఉంటుంది. అలాగే వీరు మొదటి నుంచి ఖరీదు ఎక్కువగా ఉన్నవాటిని కొనుగోలు చేసి డబ్బును కూడబెట్టరు. తులారాశి. తమ కన్నా ఇతరులకే వీరు ఎక్కువగా ఖర్చు పెడతారు. దీనివల్ల పొదుపు ఉండదు. అయితే వీరు భూతకాలం, భవిష్యత్తు కన్నా వర్తమాన కాలాన్ని ఎక్కువగా నమ్ముతారు. డబ్బును భారీగా ఖర్చు చేస్తుంటారు. కుంభరాశి. ఈ రాశివారు కూడా భౌతిక సుఖాలకు, విలాసవంతమైన జీవితానికి డబ్బును ఖర్చు చేస్తుంటారు. ఎదుటివారి దగ్గర తమ గురించి గొప్పలు చెప్పుకునేందుకు ఉన్న డబ్బును కరిగిస్తారు. దీనివల్ల పొదుపుకు దూరమవుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.